ఎవరే మనిషి? పాపం ఈ స్థితిలో ఎందుకుంది? ఈమె గురించి ఇంట్లో వాళ్ళెవ్వరూ నాతో ఎందుకు చెప్పలేదు? దీని వెనుక ఏదో ఉంది. ఎలా తెలుసుకోవడం? నిద్ర లేపి తననే అడుగుదామా? ఏమండి? 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 ఎవరండి మీరు? సంజయ్, సంజయ్, మన డాన్ అరుస్తుంది, ఏమిటో చూడండి. గెట్ అప్ సంజయ్. స్టూపిడ్ డాన్. ఎవరికి సరుస్తుంది? ఏమిటి ఎందుకు ఇలా అరుస్తుంది? వర్ష, వర్ష. yes ma. చూడు వర్ష ఎందుకు అరుస్తుంది? ఎందుకు అరుస్తుందో చూడు. డాన్ ఏమైంది? డాన్ వాట్ హ్యాపెండ్? సుందరా దాన్ని కంట్రోల్ చేయండి. వర్ష దాన్ని కంట్రోల్ చేయకుండా. ఏమైందో దానికి చూడు. ఏమైంది డాన్? ఏమైంది? డాన్ నాకు మాత్రం ఏం తెలుసు? Hey Ajay, come here. ఏమైంది డాన్? Where the heck are you, man?
Hey, Don! Don! ఇక్కడ ఏం జరుగుతోంది? What the hell is happening here? Huh? ఎందుకు ఇలా అరుస్తున్నావ్? What the fish is going on? Don! Hey, what's wrong with him? Oh, నన్నెందుకు అడుగుతున్నావ్? Cool down. Come. అజయ్ Come on. వచ్చి చూడు. Will you control him, please? చంపుకు తింటోంది. వర్ష వాట్ హ్యాపెండ్? ఎందుకు ఇక్కడికి వచ్చింది? I don't. ఎందుకు ఇక్కడికి వచ్చావు? ఏమైందమ్మా నీకు? ఏమైంది? ఏమైంది? ఓకే నేను వెళ్ళి చూస్తాను. ఏంటి బాను? మీరే ఇప్పుడు దాని దగ్గరికి వెళ్ళక్కర్లేదు. అజయ్, What happened, Mom? షీజ్ ఓకే. అది అక్కడే ఉంది. Good. That's good. అజయ్, స్నేహ ఎక్కడా? స్నేహ! ఇంతసేపు ఎక్కడ ఉన్నావు? చూస్తూ అడుగుతారే ఉండండి. బాత్రూంలో ఉన్నాను. అవును, ఇందాక నుంచి ఆ కుక్క ఎందుకు అరుస్తోంది? అదే లేదులే. ఓ సరే, గుడ్ నైట్ అండి. నీ చేతికి గాయాలా అయింది? ఇదా? మీరు మరీనండి ఏమి తెలియనట్టు అడుగుతారు. మీరే కదా. ఇటు చూడండి, ఎన్ని గాజులు పగలగొట్టారో. అబ్బబ్బబ్బబ్బా, చ, ఇక మీదట నైట్ నేను గాజులు వేసుకోను, సరేనా? గుడ్ నైట్.
రాజేష్ బండాపు బండాపు రాజేష్ 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 ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఈవేళ నేను కొత్తగా రాలేదే. నీ ఇంటికి ఇంతకు ముందు ఎన్నోసార్లు వచ్చాను. అప్పుడు ఈ ప్రశ్న అడగలేదే. సరే సరే, సోది చెప్పద్దు, సింపుల్ గా పాయింట్కి రా. పెళ్ళిప్పుడు? ఎవరి పెళ్ళి? మన పెళ్ళే. డోంట్ బి సిల్లీ. నీకు నాకు పెళ్ళేంటి? పెళ్లి చేసుకుంటానని చెప్పి నువ్వు ఎప్పుడు నాకు మాట ఇవ్వలేదా? ఇచ్చానా? నాకు గుర్తులేదే. ఇప్పుడెక్కడుంది ఆ మాట? ఆ క్షణమే అది గాల్లో కలిసిపోయింది. దాన్ని పట్టుకుని ఇప్పుడు నువ్వు నా దగ్గరకు వచ్చి మాటిచ్చావు మనసిచ్చావని పాత డైలాగులు చెప్తే ఎలా? పోనీ నువ్వు కొత్తగా ఏం చెప్పదలుచుకున్నావు చెప్పు. సింపుల్. మన స్టోరీకి ఎప్పుడో ది ఎండ్ పడిపోయింది. ఇప్పుడిప్పుడే కొత్తగా మరో స్టోరీ మొదలెట్టా. తెలుసు, నువ్వు ఈ మధ్య మరో అమ్మాయితో తిరగటం నా కళ్ళారా చూశాను. చూసావా? ఎలా ఉంది ఫిగరు? అదిరింది కదూ? దాని ముందు నువ్వు అస్సలు వేస్ట్. ఒప్పుకుంటావా? నా అందచందాల గురించి ఇప్పుడెందుకులే. ఇదే నువ్వు ఒకప్పుడు ఎంతమంది అందగత్తులతో పోల్చావో బహుశా నీకు గుర్తుండదు. యా, నాకు కొంచెం మెమరీ పవర్ తక్కువ. మళ్ళీ పాయింట్కొస్తే ఇక నుంచి నువ్వు ఇక్కడికి రావడం బెస్ట్. ఇంకెవరినైనా చూసుకో. దుర్మార్గుడా, నీ కళ్ళకి నేను ఎలా కనిపిస్తున్నానరా? నీలా రోజుకొక రంగు మాత్రం నాకు తెలీదు. నిన్ను నమ్మి నా సర్వస్వం నీకు అప్పగించానురా. నీ బిడ్డకి నేను తల్లిని కూడా కాబోతున్నాడురా. నన్ను ఈ స్థితికి దిగజార్చి ఇప్పుడు వేరే వాడిని చూసుకోమంటావా? నేనే కాదు, 4 రొమాంటిక్ డైలాగులకి ఫ్లాట్ అయిపోయి అమాయకంగా లొంగిపోయే ఆడపిల్లని ఎవడైనా ఇలాగే అంటాడు. ఏమో, నువ్విలాగే ఎంతమందికి లొంగిపోయావో నాకేం తెలుసు. రాజేష్, అంత ఎమోషన్ వద్దమ్మా. ఇదిగో తీసుకో. ఈ డబ్బు తీసుకొని ఏ డాక్టర్ దగ్గరకైనా వెళ్ళి నీ ప్రాబ్లం సాల్వ్ చేసుకో. అర్థమైందనుకుంటాను. అర్థమైందిరా. నువ్వు ఎంత నీచునువో ఇప్పుడు నాకు అర్థమైంది. కానీ నిన్ను ఊరికే వదులుతాను అనుకోకు. ఏం చేస్తావమ్మా? కేసు పెడతావా? లేకపోతే నా ఇంటి ముందు టెంట్ వేసి మౌన పోరాటం చేస్తావా? ఏం చేస్తానో ముందు ముందు నీకే తెలుస్తుంది. అంటే చెప్పకుండా చేసేస్తావన్నమాట. నేనలా కాదు, ఏదైనా చెప్పే చేస్తాను. నువ్వు ఆ రేంజ్కి రెచ్చిపోయావనుకో, అప్పుడు నేను అగ్నిపర్వతం అయిపోతా. నీ మీద నిప్పులు కురిపిస్తా. అర్థం కాలేదా? నీ మొహం మీద యాసిడ్ పోస్తా. అప్పటిదాకా నువ్వు బతుకుంటేనే కదరా. హౌ డేర్ యూ? నా గొంతే పట్టుకుంటావా? నిన్ను పోయ్. ఎవరితో చెప్పుకుంటావు చెప్పుకో. పెద్ద పతివ్రతలాగా పెళ్లి చేసుకోమని అడగడానికి వచ్చింది. నాతో తిరిగినట్టు ఇంకా ఎంతమందితో తిరిగిందో.
ఇది ఇంకా వెళ్ళలేదన్నమాట. దీని సంగతి చెప్తాను. నువ్వా? ఏంటి రాజేష్, ఏమైంది? ఎందుకంత ఆవేశంగా ఉన్నావు? ఏం లేదు, ఏం లేదు. ఏం లేకపోవడమేంటి? నీ మొహం అంతా అదోలా ఉంది, ఎవరితోనో బాగా గొడవ పడినట్టుగా. ఏం లేదని చెప్పానుగా. సరే, ఏంటి సడన్ గా వచ్చావు? ఏం లేదు రాజేష్, మా స్వప్న తొందరపడి నీ మీద చేయి చేసుకుంది, అందుకు సారీ చెప్దామనొచ్చాను. ఓ పర్వాలేదులే, చిన్నపిల్లేగా. నేనేం పెద్ద సీరియస్గా తీసుకోలేదు. అబద్ధం రాజేష్, నువ్వెంత సీరియస్గా ఉన్నావో నీ మొహమే చెప్తోంది. దానికి దీనికి సంబంధం లేదు స్వాతి, ఇది వేరే మ్యాటర్. నమ్మమంటావా? స్వాతి ప్లీజ్, ఇప్పుడు నా మూడేం బాగోలేదు. సారీ చెప్పడానికి వచ్చానన్నావు, పర్వాలేదు. నేను తర్వాత ఫోన్ చేస్తాను, నువ్వు వెళ్ళు.